ప్రముఖ ప్రఖ్యాత చిత్రకారుడు బాపు గురించి. అందమైన అమ్మాయిని వర్ణించటానికి బాపు బొమ్మ ఆధారం. అందం, తెలుగుతనం, సొగసు, లావణ్యం ఇవన్నీ కలగలిపితే అది బాపు బొమ్మ. అందానికే అందాన్ని ఇస్తాయి బాపు రేఖలు. బాపు బొమ్మల్లో నృత్యం, సంగీతం రెండూ జంటగా కాపురం చేస్తాయి. రేఖలలో లాలిత్యం, కారుణ్యం తొణికిసలాడుతాయి. గీతలు లాలిత్యంతో వయ్యారాలు పోతూ నాట్యం చేస్తాయి. మనలను ఎంతగానో అలరిస్తాయి, మైమరిపిస్తాయి. అనితర సాధ్యమైనది బాపు చిత్రకళా నైపుణ్యం. ఆయన రేఖాచిత్రం వేసినా, వర్ణచిత్రం వేసినా, కార్టూన్ గీసినా ఏదో ఒక ప్రత్యేకత లేకుండా ఉండదు. గడచిన సంవత్సరాలలో కొన్ని వేల రేఖాచిత్రాలు, కార్టూన్లు, పుస్తకాలకు ముఖ చిత్రాలు, సాంఘిక రాజకీయ వ్యంగ్య చిత్రాలు, కామిక్స్, భారత భాగవత ఇంకా ఎన్నో రకాల చిత్రాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 1933 డిసెంబర్లో సూర్యకాంతం వేణుగోపాలరావు దంపతులకు జన్మించిన బాపు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. చిత్రకారుడిగా బాపు ఎంత పేరు తెచ్చుకున్నారో చిత్ర దర్శకునిగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. బాపు అంటే ఒక చిత్రకారుడు, ఒక చిత్ర దర్శకుడు, ఒక కార్టూనిస్టు, ఒక జర్నలిస్టు, ఒక అడ్వకేటు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు. బాపు లాంటి గొప్ప చిత్రకళామూర్తిని మనకు అందించిన కళామ తల్లికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. బాపు ఒక జాతీయ స్థాయి కళాకారుడే కాదు, ప్రపంచ కళాకారుడనటంలో మనకు సందేహమే లేదు.